న్యూ ఇయర్ వేళ గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్ ఏరియాల్లో పోలీసుల తనిఖీల్లో డ్రగ్స్ దొరికాయి. ఎల్బీ నగర్ లో ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. 3 డ్రగ్స్ సప్లయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 గ్రాముల హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలువురికి డ్రగ్స్ విక్రయించినట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. మరిన్ని వివరాలు అందిస్తారు మా ప్రతినిధి కిరణ్. ఇప్పటికే పలు చోట్ల రైడ్స్ చేయడం పోలీసులు, అలాగే డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎవరెవరికి ఇప్పటివరకు విక్రయించారు, ఎన్నెన్ని ప్లేసెస్ లో ఇలా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఏమన్నా పోలీసులకు తెలిసిందా ఇప్పటివరకు? ధనలక్ష్మి, నూతన సంవత్సర వేడుకలను టార్గెట్గా చేసుకొని కూడా ఇటు డ్రగ్స్ విక్రయదారులకు రెచ్చిపోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకల్లో కూడా డ్రగ్స్ విక్రయం విరివిగా సాగుతుందనే సమాచారం ఉంది. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో కూడా ఇటు డ్రగ్స్ ముఠా సంబంధించిన వారిని కూడా అరెస్ట్ చేయడం. తాజాగా గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగరంలో కూడా డ్రగ్స్ పట్టుబడుతుంది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంలో కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 100 గ్రాములకు సంబంధించిన MDMAతో పాటు బ్రౌన్ షుగర్తో పాటు కొకైన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 7 లక్షల విలువ చేసే డ్రగ్స్ను కూడా పోలీసులు పట్టుకోవడం తెలిసింది. ఇక ఉదయం ఎల్బీ నగర్ ఎస్పోటీ పోలీసులు కూడా ఇటు కొంత నగదును హెరాయిన్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఇక ఈరోజు జరిగే నూతన సంవత్సర పార్టీకి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో ఇటు అవుట్స్కట్స్తో పాటు పబ్బులు, రిసార్ట్స్లో కూడా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే పోలీసులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా డ్రగ్స్ పెడలర్స్తో పాటు విక్రయదారులు కూడా పోలీసులు వాళ్ళ మీద నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈసారి ఎప్పుడు లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇటు డ్రగ్స్ సిటీగా చేసేందుకు చాలా ప్రకటబద్ధిగా ప్లాన్ చేస్తుంది. స్నాప్తో కూడా ఈసారి డ్రగ్స్ మూలాలని అంతమొంచే ప్రయత్నం చేస్తుంది. ఈసారి నూతన సంవత్సర వేడుకలతో పాటు లిక్కర్తో పాటు డ్రగ్స్ వినియోగం కూడా జరిగే అవకాశం నేపథ్యంలో కొత్త తరహాలో కూడా డ్రగ్స్ విక్రయదారులతో పాటు డ్రగ్స్ను కన్జ్యూమ్ చేసేవారిని కూడా పట్టుకునేందుకు కొత్త తరహాలో కూడా ఇటు పోలీసులు ప్లాన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో ఈవెంట్ సంబంధించి నిఘా ఉంచారు. ఖచ్చితంగా కస్టమర్లు కావచ్చు, ఎవరైనా పెడలర్స్ కావచ్చు కూడా పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం కానీ సరఫరా జరిగితే మాత్రం కూడా ఇద్దరి మీద చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇటు ఈవెంట్స్ కావచ్చు, పబ్లిక్ మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచినట్టుగా సమాచారం ఉంటుంది. ఇక హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఇటు 200 సంబంధించిన పబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 100 పబ్స్ సంబంధించి కూడా హాట్స్పాట్ జోన్లో ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడ కూడా విరివిగా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉండదు కాబట్టి ఆ స్పాట్స్ని బేసిక్గా చేసుకొని కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఇటు డ్రగ్స్లో ఇటు పబ్స్లో కూడా తనిఖీలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో కూడా ఈసారి డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టేందుకు డిటెక్షన్ పరికరాలు కూడా అందుబాటుకు తీసుకొచ్చారు. 3 కమిషనరేట్ల పరిధికి సంబంధించి కూడా 100 డిటెక్షన్ సంబంధించిన పరికరాలు కూడా పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. ఆ 11 గంటల తర్వాత కూడా విరివిరిగా డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు కూడా ఈ డిటెక్టివ్ టెస్టులు చేయబోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఈ డిటెక్టివ్ పరికరం ద్వారా కూడా ఎవరైనా డ్రగ్స్ సేవించినా కూడా వారిని తెలుసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోకుండా కూడా గంట వ్యవధిలో కూడా వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా తెలుసుకునే వెసులుబాటు ఈ పరికరాల్లో ఉంటుంది. కాబట్టి అధునాతన పరికరాలతో కూడా ఈసారి స్నాప్ కొత్త ప్రయోగం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జంట నగరాల్లో ముఖ్యంగా రిసార్ట్స్తో పాటు ఇటు కొంత ఫామ్ హౌస్ల్లో కూడా రేవ్ పార్టీతో పాటు కొన్ని పార్టీలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద ఇప్పటికే పక్కా నిఘా పెట్టారు. ఇక జంట నగరాల్లోని 3 కమిషనరేట్ల పరిధి ఈవెంట్స్ కావచ్చు, పబ్బులు కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, రెస్టారెంట్లో కూడా పూర్తి స్థాయిలో CCTV ఫుటేజ్ ఏర్పాటు చేసుకోవాలి, వీడియో రికార్డింగ్ ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి విరివిగా డ్రగ్స్ వినియోగం సంబంధించి కూడా చాలా ఫోకస్డ్గా మనం ఈసారి పోలీసులు ప్లాన్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి, ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నిందితుల ద్వారా ఏం తెలుస్తోంది? వారు ఎక్కడి నుండి డ్రగ్స్ ని తీసుకొస్తున్నారు అనే విషయాలు, అలాగే ఇప్పటి వరకు కొంతమందికి సప్లై చేశారు అని కూడా తెలుస్తోంది. వారి వివరాలు ఇటువంటి ఏమైనా తెలిసాయా? తాజాగా జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న 2 నిందితులు కూడా ఈజీ మనీకి అలవాటు పడి కూడా వీళ్ళంతా పంజాబ్, ఢిల్లీ నుంచి కూడా డ్రగ్స్ను విరివిరిగా సప్లై చేసుకొని ఇక్కడ ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేసినట్టుగా తెలుసు. వీరు అప్పుల ఉబిలో చిక్కోవడంతో కూడా ఈజీ మనీ కోసం కూడా వీరంతా కూడా ఢిల్లీ, పంజాబ్ కేంద్రంగా కొంతమంది డ్రగ్స్ పెరర్స్తో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఇలాంటి 31st వేడుకలతో కాకుండా నగరంలో జరిగే కొన్ని ఈవెంట్స్ని టార్గెట్గా చేసుకొని కూడా వీరంతా కూడా
విరివిగా ఇటు MDMA నగదుతో పాటు ఇటు కొకైన్తో పాటు ఇటు కొంతమంది హెరాయిన్తో పాటు ఇటు కొంత బ్రౌన్ షుగర్ లాంటి వీళ్ళు రకరకాల మత్తు పదార్థాలను కూడా తక్కువ మోతాదులో వాళ్ళకి 2,000 రూపాయలు 3,000 రూపాయలకి అక్కడ కొనుగోలు చేసి ఆ గ్రాముల చొప్పున ఇక్కడ 5 నుంచి 10-15 వేల రూపాయల మొత్తంలో కూడా గ్రామ్ చొప్పున అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళ జాబితాలకు సంబంధించి కూడా ఆ వందల సంఖ్య సంబంధించిన కస్టమర్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ పబ్స్ల మీద కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. కస్టమర్లతో పాటు అక్కడ అందులో పనిచేసే వారితో పాటు కూడా కొత్తగా వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా వాళ్ళ కదలికల మీద కూడా పూర్తిగా నిఘా పెట్టిన నేపథ్యంలో కూడా ఈరోజు జూబ్లీ టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 సభ్యులను పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. వీరి నెట్వర్క్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు అనుమానిస్తున్న వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కూడా మరికొంత సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ధనలక్ష్మి, పూర్తి స్థాయిలో ఈసారి నూతన సంవత్సర వేడుకల సందర్భం కూడా కొంత డ్రగ్స్ వినియోగం సంబంధించి కావచ్చు పక్కాగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా 3 కమిషనరేట్ సంబంధించిన పోలీసులు చెబుతున్నారు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ కిరణ్.